రాయగడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. హిరాఖండ్ రైలు ప్రమాద దుర్ఘటనలో సుమారు 100 మంది క్షతగాత్రులు ఉన్నారు. వీరందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బొబ్బిలి, పార్వతీపురం ఆసుపత్రులతో పాటు దగ్గరలో ఈ ప్రమాద దుర్ఘటన జరిగినటువంటి పూనేరు ప్రాంతానికి సమీపంలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అనేక మంది చికిత్స పొందుతున్నారు. మనం ప్రస్తుతం రాయగఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. సుమారు 25 మంది స్వల్ప గాయాలతో చికిత్స తీసుకుని వెళ్ళిపోయినప్పటికీ మరొక 23 మంది తీవ్రమైనటువంటి గాయాలతో ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా తలకు బలమైన గాయాలు కావడంతో పాటు వారి చేతులు కాళ్ళు కూడా చాలా మందికి తీవ్రమైన గాయాలకు గురవడం జరిగింది. వీరందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే వీరందరికీ సంబంధించి ఎక్స్రేలు తీయడానికి కూడా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు. క్రమంగా ఒక్కొక్కరికి ఎక్స్రే తీసి వారి పరిస్థితి ఏ విధంగా ఉందనే దాని మీద వారు చెప్పే అవకాశం ఉంది. అయితే కొంతమంది క్షతగాత్రులు ఇక్కడ రాత్రి ప్రమాదంలో గాయపడినటువంటి క్షతగాత్రులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. రాత్రి ఏ సమయానికి జరిగిందండి ప్రమాదం? 11 గంటలు జరిగిందండి. ఏంటి ఎట్లా జరిగింది? మీరు నేను చౌకని వెళ్తానండి. రాయగఢ దగ్గర కొంచెం హాల్టింగ్ అరగంట అవుతుందండి. అరగంట అయిన తర్వాత అక్కడ భోగి మారుస్తారండి, లింక్ మార్చిన తర్వాత అక్కడికి నుండి వెళ్ళిన తర్వాత కోనేరు అనేసి గ్రామం దగ్గరికి వెళ్ళినప్పటికీ 11 అయిందండి. అక్కడ సడన్గా వెళ్ళినప్పటికీ ఒక శబ్దం వచ్చిందండి. శబ్దం వచ్చిన తర్వాత ఆ బండి ఏమో ముందుల 4 బోగీలను అల్టా అయిపోయిందండి. అల్టా అయిపోయిన తర్వాత చాలా మంది దెబ్బలు తేలి చాలా మంది చనిపోయి ఉన్నారు. అలాగే దుర్ఘటన చేసిన తర్వాత నేనేమో అంబులెన్స్ నాకు తేలేదు. చేసిన తర్వాత ఒక బైక్ మీద నేను వచ్చాను. ట్రీట్మెంట్ అవుతున్నాను. చాలా మంది గాయపడ్డారు ఈ ప్రమాదంలో. మరి వారందరినీ ఏ విధంగా ఆసుపత్రికి తరలించారంటారు? కొంతమంది పార్వతీపురం, కొంతమందికి అక్కడ దగ్గరలో ఉన్న కోనేరు అనేసి అక్కడ ప్రవేశాలు, కొంతమంది రాయగడ ఈ గ్రామం తెచ్చినారు. అలాగే తెచ్చినారు కొంతమంది ఎక్కడ ఉన్నారు. ఇంకా మరి ఇలాంటి దుర్ఘటన జరుగుతుంది. ఇది దుర్ఘటన జరగడం చాలా ఘోరమైన దుర్ఘటన. ఇప్పుడు రాయగడ డిస్ట్రిక్ట్లోన ఈ హిరాఖండ్ అనే బండికి ఇదే ఫస్ట్ సారి. చాలా సంవత్సరాల క్రితం ఇది జరగడం దుర్ఘటన ఎప్పుడు జరగలేదు. మేము వెళ్తూ వస్తుంటాం. ఇది అంబులెన్స్లు అవన్నీ సమయానికి వెంటనే వచ్చాయంటారు? అంబులెన్స్ రాలేదండి, బైక్ నుండి వచ్చాను. అంబులెన్స్ మరి నాకు ఇచ్చేయలేదు, బైక్ మీద తెచ్చాను. అనుకోని దుర్ఘటనలో వెంటనే అంబులెన్స్లో రాకపోయినప్పటికీ వీరందరూ తీవ్రమైనటువంటి గాయాలతోనే బైకుల ద్వారా సమీపంలో రహదారి ఉండడం కారణంగా బైకులపై ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారు. అయితే ఇక్కడ కొంతమంది క్షతగాత్రులకు సంబంధించిన బంధువులు ఉన్నారు. వారితో కూడా అడిగి తెలుసుకుందాం. ఏమో చెప్పండి, మీరు మీ బంధువులు ఎవరు గాయపడ్డారు? ఇద్దరు కూతుర్లు, ఒక పాప చనిపోయింది అంటున్నారు, ఒకటి ఉన్నది అంటారు, మాకు తెలీదు. ఉన్నవారికి చికిత్స ఏ విధంగా అందిస్తున్నారు? 2 చేతులు పోయింది, కాలు ఒకటి పోయింది, బుర్రాకి మరి హార్ట్కి మరి బ్లడ్. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది కాళ్ళు చేతులు కోల్పోయారు. చిన్నపిల్లలు కూడా ఈ మృతుల్లో ఉన్నారనేటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువుల తీవ్ర ఆవేదన కలిగిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి 23 మందికి కూడా నాణ్యమైనటువంటి మంచి చికిత్స అందిస్తున్నాం అనే సత్వరమే అవసరమైతే మరింత నాణ్యమైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా తరలించేందుకు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, రాయగఢ్.